ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రేపల్లెవాడ గ్రామ నివాసి బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలు మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్నారు. ఊళ్ళో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నతాధికారులకు పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఆమె కేవలం ప్రభుత్వ పెన్షన్ 2000 రూపాయలతోనే కాలం గడుపుతున్నారు. అంతకుముందు ఆమె నివాసం ఉన్న రేకుల షెడ్డు గతేడాది కురిసిన భారీ వర్షాలతో కూలిపోయింది. షెడ్డు స్థానంలో పూరి గుడిసె వేసుకోలేని దుర్భర పరిస్థితిలో అన్నమ్మ ఉంది. ఇంటి ఆవరణంలోని చిన్న మరుగుదొడ్లోనే జీవిస్తున్నారు. సాంకేతిక కారణాలతో తన పేరు తొలగించడం పట్ల ఆమె కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు తాను ఉన్న మరుగుదొడ్డికి కరెంటు లేక దీపం బుడ్డితోనే కాలం గడుపుతున్నారు. దాని చుట్టూ పాములు తేళ్లు తిరుగుతూ ఉండడంతో రాత్రవుతుందంటే భయంగా జీవిస్తున్నారని, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నమ్మ వాపోయారు. వర్షాలొస్తే మరీ ఇబ్బందిగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పైన రేకులు వేసుకుని సిమెంట్ రేకులు ఈ సీమ రేకులు తడకలు పెట్టుకుని కోతులు తొక్కి అన్నం కూర ఉల్లిగడ్డలు పసుపు పొయ్యి రంగులు పెట్టుకుని బల్లంలో పెట్టుకుంటే తర్వాత ఎప్పుడు దుఃఖం వస్తుంది కానీ 20 సంవత్సరాలు వదిలేసిపోతే నా బాధలు నేను పడి వాళ్ళ ఇంటికి ఎవరు రానిస్తారండి. నన్ను ఎవరు రానియటం లేదు. నా కొడుకు ఏమన్నా ఇది నీకు వదిలేసి నన్ను నా కట్టం చేసి నేను బతకడానికి పోయిన వాళ్ళ మీదకి ఏం చేయాలి నా బతికిట్ట అయిందని గడుచుకుంటున్నాను. అంటే నేను ఇది నీకు వదిలేసిన మాకు ఏమవుతు మాకు అవసరం లేదు మాది మేము తింటున్నాం అని నేను కొడుకు పెట్టినాను కోడలు పెట్టనండి. ఇది నిర్ణయం చేస్తున్నా. గుడ్డు ముసలి డబ్బులు వస్తాయి వండుకొని తింటా. పనికి పోవటానికి కాళ్ళు రాటుంది. అందరికీ తెలిసి ఇంటి పన్ను నేల పన్ను బాలి కరెంటు బిల్లు అన్నీ కట్టినప్పుడు చూపివన్నీ చూపి తెల్లనే వాళ్ళే పెట్టలు. ఇక రేకులు బీకినా కరెంటు లేదు. ఇక చెల్లు లైట్తోనే అన్నం వండుకుంటాం. మాది రేపల్లవాడ అన్నమ్మ బందెల అన్నమ్మ. నాకు కొడుకు పెట్టనన్నాడు. నువ్వేం సంపాదించిన నేను నీకు పెట్టాను, నా ఇల్లు నేను కట్టుకున్నా, నీ ఇష్టమైతే కట్టుకో లేకపోతే లేదు, నువ్వు ఎట్టనున్నా. 20 సంవత్సరాలు వదిలేసిపోయారు. ఏడే బతుకుతాను అందరిని అడగండి. ఇంకా ఇల్లు పడేసి తీసేసుకుని ఇక్కడ బాత్రూంలోనే ఉంటున్నా. బాగుంటున్నా అవుతుంది. భర్త లేడుగా ఉందండి. పోయినా కానీ పనికి ఉండదు, చేయలేను. అట్నే పోతుంటే పోత కానీ పోలేను. ఇప్పుడు ముసలాలు ఉండు కానీ ఇంక పీకేసిన ఇక్కడ ఇల్లు వెళ్ళలేదు. ఏదో వరకు ఉంది. అదే లైట్ వేసుకొని చేసుకుంటాం. కావాలా మరి నన్ను వాళ్ళకి రానిట్లేదు. మరి నీకు ఇల్లు లేదు ప్లేసినా లేకపోయినా మా ప్యాచ్ పోసినా పూసినా మేము ఎందుకు పోకుంటాం. నువ్వు కట్టుకో లేకపోతే అంటున్నారు. కొడుకు ఒక బిడ్డ 20 సంవత్సరాలు నన్ను ఉంచిపోయారు వాళ్ళు. ఇది నెల అవుతుంది, సంవత్సరం అవుతుంది. అది పీకి మేము పోయిన మేలు కాడ నుంచి పీకినా ఇక ఏడే ఉంటున్నా. సామానాలు పెట్టుకుని కోతులు దొక్కి ఆగం చేసి పానకు పడ్డాయి. పడిపోయింది. అటు ఇటు బట్టలు ఏలాడు పడి ఇరిగిపోయినాయి. మరి పీకితే మరి ఇల్లు వస్తాయి అంటున్నారుగా. సరే కట్టుకుంటలేదు. పొత్తులో నా పేరు ఉంది. పొత్తు తెచ్చి కట్టుకుందాం అనుకున్నాను. పొత్తులో నా పేరు ఉంది. పొత్తు తెచ్చుకున్నాం. గారు శ్రీమంత్ రెడ్డి గారు నాకు ఇల్లు పంచాలని కోరుకుంటున్నాను. మరి కొడుకు పెట్టట్లా. కొడుకు వద్దంటాను ఇంటికి. మేము ఏదో రకంగా మేము బతకడానికి వచ్చినాం. పొరుగురు మరి నీది